బీజేపీ ప్రభుత్వమే నిలబడాలి అని తెలుగుదేశం పార్టీతో సహా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ కూడా బీజేపీ పార్టీకే మద్దతు ఇచ్చింది. ఒక్క బిల్లు కాదు, అనేక సందర్భాలలో గత 5 సంవత్సరాలుగా ఏ బీజేపీ పార్టీ అయితే ముస్లింల రిజర్వేషన్ 4% తీసేస్తామని చెప్తుందో, మత కల్లోలాలు సృష్టిస్తుందో అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు 2 పార్టీలు బీజేపీ పార్టీకే మద్దతు ఇచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము గత 5 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి చెందిన అదానీకైతేనేమి, అంబానీకైతేనేమి వీళ్ళిద్దరికే కాదు, బీజేపీ బిహెస్ట్ మీద, వాళ్ళ కోరిక మీద ఎవరు ఎప్పుడు ఏది కోరితే అది చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి మన గంగవరం పోర్ట్ల లాంటివి కూడా పెద్దవి కూడా ఇవ్వడమే కాకుండా ఆఖరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు ప్రమాదంలో పడింది. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత ఈరోజు 5 సంవత్సరాలకు గాను జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అని నిర్మలా సీతారామన్ గారే చెప్పడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాలుగా మోడీకి దత్తపుత్రుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసుడు కంటే కూడా ఎక్కువ మోడీ వారసుడిగా, మోడీ దత్తపుత్రుడిగానే ఎక్కువ వ్యవహరించారు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కొత్త నాటకానికి తెరలేపుతూ ఈరోజు బీజేపీ పార్టీకి చెందిన అమిత్ షా గారు నిన్న మాట్లాడతారు, వైసీపీ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయింది అని. అయ్యా అమిత్ షా గారు, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మరి వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వము ఇంత అవినీతిలో కూరుకుపోయింది అని మీకు ముందు నుంచి తెలిస్తే మీరు ఏ చర్య 5 సంవత్సరాలుగా ఎందుకు తీసుకోలేదు? కేవలం మీ దత్తపుత్రుడు కాబట్టే మీరు తీసుకోలేదు అని మేము ఆరోపిస్తున్నాం. మీరు కేంద్రంలో ఒక వాచ్ డాగ్లా, ఒక కాపలా కుక్కగా ఉండాల్సిన మీరు, దేశానికి మీరు వాచ్ డాగ్, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు. మరి అలాంటప్పుడు ఒక రాష్ట్రంలో అవినీతి జరిగింది అని మీకు తెలిస్తే ఒక ఈడీ అయినా, ఒక కాగ్ అయినా ఎందుకు మీరు ఆదేశించలేదు? ఎందుకు ఏ చర్య తీసుకోలేదు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ దత్తపుత్రుడు కాబట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిందల్లా చేసే మనిషి కాబట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు తొత్తు కాబట్టే ఈ 5 సంవత్సరాలు ఆయన మీద ఏ చర్య తీసుకోలేదు. ఈరోజు మాట్లాడుతున్నారు అవినీతిలో కూరుకుపోయింది అని. ఈరోజేదో వైరం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అంటే అది కేవలం మైనారిటీల ఓట్ బ్యాంకు వైసీపీకి చెక్కు చెదరకుండా ఉండాలి. వైసీపీకి వచ్చే ఓట్లు వైసీపీకి రావాలి, వైసీపీకి వచ్చే ఎంపీలు వైసీపీకి రావాలి. టీడీపీ ఎంపీలు ఎలాగో బీజేపీ పార్టీ అలయన్స్లో ఉన్నారు, అటు చంద్రబాబు గారిని ఇటు వైసీపీని ఇద్దరు పార్టీని కలుపుకుపోవాలి అన్నది బీజేపీ ఉద్దేశం అన్నది ప్రజలందరికీ చాలా తేట తెల్లమయ్యేటట్టు నిన్న వ్యవహరించడం జరిగింది. అమిత్ షా గారు మాట్లాడుతున్నారు, పోలవరం ప్రాజెక్టుని 2 సంవత్సరాలలో పూర్తి చేస్తారంట. మిస్ సిగ్గుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఈ మాటలను అడుగుతున్నాం. 10 సంవత్సరాలైంది ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ ద్రోహం చేయబట్టి 10 సంవత్సరాలైంది. ఈరోజు మాట్లాడుతున్నారే తిరుపతి వెంకటేశ్వర స్వామి ని కాపాడుకోవడం కోసము, గుడిని కాపాడుకోవడం కోసము మీరు అలయన్స్ పెట్టుకున్నారు అని. అదే తిరుపతిలో మోడీ గారు 10 సంవత్సరాల కింద వచ్చి, ఎన్నికలకు ముందు వచ్చి మేము ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తాము అని మాటిచ్చి వెళ్ళాడు. 10 సంవత్సరాలుగా ఒక్క సంవత్సరం కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ. 10 సంవత్సరాలుగా ఒక్క హామీ కూడా, ఒక ప్రత్యేక హోదా అయితేనేమి, పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, రాజధానికి నిధులు అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, దుగ్గరాజపట్నం పోర్ట్ అయితేనేమి, అటు నార్త్కు ఇటు రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు అయితేనేమి, రెయిన్బో స్పెషల్ రైల్వే జోన్ అయితేనేమి, ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా నిలబెట్టుకోలేదు. ఒక్క రకంగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయలేదు. మీరు కేంద్రంలో మీరు అధికారంలోకి రావడానికి ఎన్ని వాగ్దానాలు చేశారు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే సంవత్సరానికి 2 కోట్లు అంటే 10 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నారు. 20 కోట్ల ఉద్యోగాలు మీరు ఇవ్వాల్సి ఉండింది. కానీ అది తుంగలో తొక్కారు. రైతులకి రెట్టింపు చేస్తామన్నారు, ఆదాయం చేయలేదు. 15 లక్షలు ప్రతి బ్యాంక్ అకౌంట్లో వేస్తాము, నల్లధనం అంతా తీసుకొస్తాము అన్నారు. నల్లధనం అంతా మీ దగ్గరే ఉంది, మీ పార్టీలోనే ఉంది, మీ ఫండ్స్లోనే ఉన్నాయి, మీకు ఇచ్చిన వాళ్ళల్లోనే ఉన్నారు.
ఏ చర్యలు తీసుకోలేదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా బీజేపీ పార్టీ మోసం చేసింది. ఈరోజు వచ్చి మీరు పోలవరం ప్రాజెక్టుని 2 సంవత్సరాలలో పూర్తి చేస్తామంటారా? మరి ఈ ఇంగితం ముందు లేదా? మీకు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఎవరు ఆపారండి మిమ్మల్ని? పోలవరం చేయొద్దని ఎవరు ఆపారు? మీ కాలు పట్టుకున్నారా ఎవరన్నా? పోలవరం చేయొద్దండి, మాకు ప్రత్యేక హోదా ఇవ్వద్దండి, మాకు రాజధానికి నిధులు ఇవ్వద్దండి అని ఎవరు ఆపారండి? మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉండి మీరు ఇవ్వకపోగా చేయకపోగా సిగ్గు లేకుండా ఇప్పుడు ఈరోజు వచ్చి పోలవరం ప్రాజెక్టు 2 ఏళ్లలో పూర్తి చేస్తామంటారా? అసలు మీది ఒక పార్టీయా? మీరు మనుషులా? ఏమీ అర్థం కావటం లేదు. ఒకసారి ఆలోచన చేసి మాట్లాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాదు మరొక్కసారి ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాము. ఈరోజు బీజేపీ పార్టీకే లొంగిపోయిన పార్టీలు తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా. బీజేపీ పార్టీ అంత మోసం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు, తొత్తులుగా మారారు. మళ్ళీ చెప్తున్నాము, బీజేపీ పార్టీని ఎదిరించగలిగిన ఏకైక పార్టీ అలయన్స్ ఇండియా బ్లాక్ మాత్రమే. కాబట్టి ప్రజలందరూ ఎన్నికల వేళ ఈ అలయన్స్ను బలపరచాలి. మనకు పోలవరం ప్రాజెక్టు కావాలన్నా ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మనకు రాజధాని కావాలన్నా, మనకు ఏ మేలు జరగాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మరొకసారి ఇండియా బ్లాక్ అలయన్స్ని బలపరచాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం బ్రదర్, మేము మాట్లాడినాక బ్రదర్. ఓకే బ్రదర్, ఇట్లా పెట్టాలనా? లేట్గా వస్తుంది. ఓకే బ్రదర్. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ అత్యంత ప్రాధాన్యత కలిగిన భారతదేశ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఫలితాల కోసం. మరి ప్రత్యేకించి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి ప్రధానమైన పోటీ జరుగుతూ ఉంది. 28 రాజకీయ పార్టీలతో కూడిన ఇండియా కూటమి ఒకవైపు, అంతే స్థాయిలో ఎన్డీఏ కూటమి మరోవైపు ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. ఈ సందర్భంలో ఓటర్లందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము వారి ప్రజలకు చేసిన దానిపైన ప్రతి ఒక్క ఓటరు కూడా ఆలోచించాలని కోరుతూ ఉన్నాం. ఆయన ఏమంటే ఒక రకంగా చెప్పాలంటే మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడేమో అప్పుడు మాకు 300 సీట్లు వస్తాయి బీజేపీకి, 400 సీట్లు ఎన్డీఏకి వస్తాయని చెప్పాడు. ఇప్పుడు ఆల్రెడీ 2 ఫేజ్లు ఎలక్షన్లు అయిపోయినాయి. 3rd ఫేజ్ ఎలక్షన్ వస్తుంది. ఇవాళ స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎన్డీఏ కూటమికి అధికారం రావడం కష్టమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతూ ఉంది. అన్ని సర్వేల్లో కూడా అదే వస్తూ ఉంది. ఎందుకంటే మన తమిళనాడులో 39 స్థానాలకు ఎలక్షన్ జరిగితే అక్కడంతా కూడా ఓడిపోతూ ఉంది. ఒక్క సీటు కూడా బీజేపీ రావడంలే. కేరళలో ఎలక్షన్ జరిగింది, అక్కడున్న 20 స్థానాల్లో ఒక్క స్థానం కూడా బీజేపీకి రావడంలే. ఈవెన్ 48 స్థానాలున్న మహారాష్ట్రలో కూడా మెజారిటీ స్థానాలు ఇండియా కూటమి గెలవబోతూ ఉంది. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రజలకు అర్థమవుతూ ఉంది ఇండియా కూటమికి రోజు రోజుకి బలం పెరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన చెప్పింది ఏమీ చేయలే. 2014 ఎన్నికల్లో చాలా క్లియర్గా చెప్పాడు. మౌలిక సమస్యల గురించి మాట్లాడాడు, రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడాడు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు, ధరలు తగ్గిస్తామన్నారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, పేదరికం తగ్గిస్తామన్నారు, అవినీతి తగ్గిస్తామన్నారు. వాళ్ళు ఒక్కటి కూడా చేయలేకపోయారు. నాకు తెలిసినంత వరకు భారతదేశ రాజకీయ చరిత్రలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్ ఏనాడు చూడలేదు. పక్కా ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్. ఎందుకంటే నేను ఒక టర్మ్ అయితే అనేవాడిని కాదు. నీకు 2 టర్ములు అవకాశం ఇచ్చారు, 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు.
నువ్వు 2014 ఎన్నికల్లో చెప్పిన ఒక్క మౌలిక అంశాన్ని కూడా అమలు చేయలేదు. చివరికి ఆంధ్ర రాష్ట్రానికి కూడా అదే రకంగా అన్యాయం చేశావు, పక్కా అన్యాయం చేశావు. ఇంతకుముందు షర్మిల గారు చెప్పారు, నువ్వు ప్రత్యేక హోదా అన్నావు, విభజన హామీలు అన్నావు, రాష్ట్రమంతా అభివృద్ధి చేస్తానన్నావు, పోలవరం ప్రాజెక్ట్ అన్నావు. నువ్వు చేసింది ఏమీ లేదు. ఈ 10 ఏళ్లలో గుండు సున్నా చుట్టావు ఆంధ్ర రాష్ట్రానికి. పైగా ఇప్పుడు నిజంగా చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం అవుతా ఉంది. ఉత్తరాదిలో వీళ్ళు గెలవడం లేదు కాబట్టి దక్షిణాది పైన పడతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన హోమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు అందరు వచ్చి ఇప్పుడు ఆంధ్రాలో ప్రచారం చేశారు. మన ఆంధ్రాలో బీజేపీ అధికారంలోకి రాదు కదా, ఎందుకు ఇంతమంది వస్తూ ఉన్నారు? వచ్చి మీరు నంగనాచి మాటలు చెప్తా ఉన్నారు, ఇక్కడ పక్క మోసం చేస్తూ ఉన్నారు, ఇక్కడ దగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అమిత్ షా హోమ్ మినిస్టర్, నీ సిబిఐ ఇక్కడ పనిచేయడం లేదా? నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ పనిచేయడం లేదా? 5 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డితో మీరంతా కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి, అప్పుల పాలు చేయడానికి మీరు కాదా సహాయం చేసిందని నేను అడుగుతా ఉన్నా. మీ సహాయం లేకుండా ఆయన అప్పులు తెచ్చాడా? మీ సహాయం లేకుండా అరాచక పాలన చేశాడా? రాష్ట్రంలో 3 రాజధానులు అంటూ ఆయన డ్రామా ఆడుతూ ఉంటే మీరు ఆయనకు సహకరించలేదా? ఇప్పుడు అంతా వచ్చి ఇప్పుడు ఎలక్షన్లో ఓట్ల కోసం నంగనాచి మాటలు చెప్తారా? పక్కాగా నంగనాచి మాటలు. ఎందుకు ఇంత మాట చెప్తున్నామంటే, ఏదో కాంగ్రెస్ పార్టీ తరఫున వారు కమ్యూనిస్టులుగా మేము కాదు, సాక్షాత్తు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి గారు 4 మాసాల క్రితము హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న 1000 కోట్ల లిక్కర్ మాఫియా గురించి ఆమె ఇచ్చింది, కంప్లైంట్ ఇచ్చింది, వ్రాతపూర్వకంగా ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా ఇవాళ, మేము చెప్తే పట్టించుకోలే, మీ రాష్ట్ర అధ్యక్షురాలు చెప్తే నువ్వేం చేశావు? యాక్షన్ తీసుకున్నావా? కేసు బుక్ చేశావా? విచారణ జరిపించావా? ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కాపాడి ఇవాళ ఓట్ల కోసం మీరు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. నేను గ్యారంటీ చెప్తా ఉన్నా, ఢిల్లీలో 100 crores లిక్కర్ స్కామ్ జరిగింది అన్నావు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకుని పోయి జైల్లో పెట్టావు. కారణమేమి? అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్తో ఎన్నికల సర్దుబాటు చేసుకున్నాడు కాబట్టి అక్కడ నువ్వు జైల్లో పెడతావా? ఇక్కడ 1000 కోట్ల లిక్కర్ మాఫియా జరిగిందని చెప్పి, తాడేపల్లి ప్యాలెస్కి డబ్బులు పోయినాయని చెప్పి సాక్షాత్తు మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు ఆమె కంప్లైంట్ చేస్తే ఇక్కడ నువ్వు యాక్షన్ తీసుకోవా? కాబట్టి ఏమంటే ఒక నంగనాచి రాజకీయాలు బీజేపీ నడుపుతూ ఉంది. దీనిపైన అందరూ మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారి గురించి మాత్రం ఒకే ఒక్క మాట చెప్తా. అసలు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆయన ఏం చెప్తున్నారో నాకు అర్థమే కాలే. మోడీ ఏమంటాడు, నేను బతుకున్నంతవరకు ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వను అంటాడు. ఈయనేమంటాడు, 4% రిజర్వేషన్ పోరాడతాను అంటాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నీతి ఆయోగ్ యొక్క రికమెండేషన్తోనే తెచ్చామని ఇక్కడ గవర్నమెంట్ చెప్తుంది. ఆయన ఏమంటాడు, అది పక్కా ఇది గ్రాబింగ్ అది ఆయన అంటాడు. కాబట్టి పక్కా కన్ఫ్యూజను, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఓట్లు పొంది అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే దేశానికి వాళ్ళ ప్రమాదం నెలకొని ఉన్నది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే, లౌకికవాదం ఉండాలంటే, ఈ రాజ్యాంగం కొనసాగాలంటే ఖచ్చితంగా ఎన్డీఏని బీజేపీని ఓడించాలి, ఇండియా కూటమిని గెలిపించాలి. ఇవాళ దేశ భవిష్యత్తు ఈ ఎన్నికలపైన ఆధారపడి ఉంది కాబట్టి ఓటర్లందరూ కూడా చైతన్యవంతంగా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో ఇండియా బ్లాక్ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ సీట్ల సర్దుబాటు చేసుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, పరస్పరం సహకరించుకుంటూ. ఇక్కడ బీజేపీకి పొత్తులో ఉన్న టీడీపీ, జనసేనను, దానికి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి వైసీపీని ఓడించాలని 50 మంది రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు షర్మిల గారు, రామకృష్ణ గారు చాలా విషయాలు చెప్పారు. నేను కడపకు వచ్చిన తర్వాత కడపలో దారి పొడుగును చూస్తూ వచ్చాను. ఎక్కడా అభివృద్ధి లేదు, రోడ్లు నాసిరకంగా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ వదిలేశారో అక్కడే ఉన్నాయి.
ఈ కడప జిల్లా అభివృద్ధి కావాలంటే షర్మిల గారు పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైతేనే కడప జిల్లాకి తిరిగి మోక్షం అవుతుంది. అందుకని ఇక్కడ ప్రజలు ఆలోచించి షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించాలని కోరుతున్నాను. ఇక్కడ మన రాష్ట్ర విభజన తర్వాత కడప ఉక్కు ఫ్యాక్టరీ దీనికోసం చాలా పెద్ద ఉద్యమం నడుస్తుంది. ఇప్పుడు 4 సార్లు శంకుస్థాపనలు చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా రాయేసిపోయాడు. అదిగో జెండాలు వస్తుందన్నారు. ఇంతవరకు అతీగతి లేదు. ఒక్క ఉక్కు ఫ్యాక్టరీని మొదలు పెట్టలేనటువంటి వాళ్ళు, కడప జిల్లా అభివృద్ధిని వెనకబడేటట్టు చేసిన వాళ్ళు, వెనకబడిన ప్రాంతాలు రాయలసీమకి నిధులే లేవు. నిన్న ప్రైమ్ మినిస్టర్ చెబుతున్నాడు ఒక పత్రికకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, వెనుకబడిన ప్రాంతాలకి ఈ 10 ఏళ్లలో 2250 కోట్లు ఇచ్చాడట 9 జిల్లాలకి. అంటే సంవత్సరానికి 25 కోట్లు. సంవత్సరానికి ప్రైమ్ మినిస్టర్ జిల్లాకి 25 కోట్లు. అసలు నవ్వుతారు ఎవరన్నా? సిగ్గు ఉండాలి ఈ మాట చెప్పడానికి. ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో సిగ్గు ఎగ్గు లేకుండా నేను 25 కోట్లు ఇచ్చాను జిల్లాకి అని చెప్పారంటే ఏం అభివృద్ధి సాధిస్తారు? ఇదే వాళ్ళు సాధించి అభివృద్ధి చేయమనండి. 25 కోట్లతోటి ఏం కడతారో? బిల్డింగ్ అని కడతాడేమో. విశాఖ రైల్వే జోన్ విషయం వస్తే విశాఖ రైల్వే జోన్ను పెట్టాలని నిర్ణయించారట. ఆయన నిర్ణయించేది ఏమిటి? ఆల్రెడీ విభజన చట్టంలో ఉంది పెట్టాలని. 10 ఏళ్ళు ఎందుకు పెట్టలేదు? నిద్రపోతున్నారా మీరు? పైగా అక్కడున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు. పోలవరం కడతాము మేము 15,000 ఇచ్చామని ఏం చెబుతున్నాడు? ముందు రోజు వచ్చిన గడ్కరీ 60,000 కోట్లు ఇచ్చామంటున్నాడు. అంటే వాళ్ళ మధ్య వాళ్ళకి పొంతం లేదు. 15,000 కోట్లు ఇచ్చారా, 60,000 కోట్లు ఇచ్చారా? కాదు. 2 లక్షల మంది నిర్వాసితులు అక్కడ మునిగిపోతూ ఉంటే 33,000 కోట్ల రూపాయలు వాళ్ళకి అవసరం అయితే నువ్వు ఇచ్చింది 400 కోట్ల రూపాయలు నిర్వాసితులకి. మిగతాదంతా కాంట్రాక్టులు జేబులో పోయారు. ఆ కాంట్రాక్టుల దగ్గర ఎలక్షన్ బాండ్లు తీసుకొని వీళ్ళు రాజీ పడ్డారు. మొత్తం ఈరోజు పోలవరం నిర్మాణం, డ్యామ్ నిర్మాణమే ప్రమాదంలో, నాసిరకంగా కట్టి ప్రమాదంలో పడింది. 1000 కోట్లు తీసుకున్నారు. ఈ 3 పార్టీలు ఈయన చెబుతున్నాడు పచ్చి అవినీతికరమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. 1000 కోట్ల రూపాయల కుంభకోణంలో ఇరుక్కుపోయింది. అశ్లీలమైన పార్టీ బీజేపీ పార్టీ. ఈరోజు ఆడవాళ్ళు 400 మహిళలను చేర్చి వీడియోలు తీసిన కర్ణాటక ప్రజ్వల్ని అతన్ని ఎంపీని వెనకేసుకొచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్. ఇలాంటి పార్టీ వాళ్ళది. వీళ్ళు దేశభక్తిని గురించి, స్త్రీల గురించి మాట్లాడతారు. ఏ మహిళ కూడా బీజేపీ కానీ వాళ్ళ మద్దతుదారులు కానీ ఓటు వేయకూడదు ఈ సిగ్గుమాలిన పని చూసిన తర్వాత. ఈరోజు బీజేపీ సామాజిక న్యాయానికి కూడా వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తూ ఉన్నారు. ముస్లింలకు కాదు, రిజర్వేషన్లు వాళ్ళకి వ్యతిరేకం. ఈరోజు ముస్లింలు, రేపు ఎస్సీ ఎస్టీలు, ఆ తర్వాత బీసీలు, ఆ తర్వాత మహిళలు, ఆ తర్వాత వికలాంగులు అందరికీ ఏకపక్షం ఏకదమ్మున నెక్స్ట్ వచ్చిందనంటే మొట్టమొదటి దెబ్బ పడేది సామాజిక న్యాయం మీదే. అంబేద్కర్ మనకిచ్చిన రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్లని, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు స్వాతంత్రోద్యమంలో పోరాడి సాధించుకున్నటువంటి రిజర్వేషన్లని ఈ స్వాతంత్రోద్యమంతో ఏ సంబంధం లేదు. గాంధీ మహాత్ముని హత్య చేశారు, స్వాతంత్రోద్యమానికి ఎన్నుబోటు పొడిచారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కాలని చూస్తున్నారు. రాజ్యాంగాన్ని తొంగలో తొక్కిన తర్వాత ఇక మనకు హక్కులు ఉండవు, సామాజిక న్యాయం ఉండదు. అందుకని రాజ్యాంగాన్ని కాపాడుకోవటం ఈరోజు మన తక్షణ కర్తవ్యం. అందుకని దేశవ్యాప్తంగా ఈరోజు ఇండియా బ్లాక్కి విశేషమైనటువంటి ఆదరణ వస్తుంది. మోడీ నిరాశ నిస్పృహలో కూరుకుపోయాడు. ఎక్కడికి పోయినా ఈరోజు చూస్తే దాడి అయితే కాంగ్రెస్ మీద, ఇండియా బ్లాక్ మీద దాడి చేస్తాడు. నిన్న జార్ఖండ్లో 35 నిమిషాలు మాట్లాడితే అందులో 30 నిమిషాలు కాంగ్రెస్ ఇండియా బ్లాక్ని తిట్టడానికే సరిపోయింది. ఆయన ఏం చేశాడో చెప్పుకోవడానికి ఈరోజు ఏమీ లేదు. అసలు ఏమీ లేదు. మాట తప్పి మోసం చేసి ఇప్పుడు మతాన్ని అడ్డం పెట్టుకొని మత విభజన తెచ్చి దేశాన్ని బలహీనపరచాలని చూస్తున్నాడు. ముస్లింల మీద, క్రైస్తవుల మీద ద్వేషాన్ని పెట్టి హిందువుల్లో భయాన్ని సృష్టించి ఈ దేశాన్ని అస్థిరపాలు చేయాలని మోడీ ప్రయత్నిస్తున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. అందుకని సామాజిక న్యాయం కోరుకునేవాళ్ళు, జాతీయ సమైక్యతను కోరుకునేవాళ్ళు ఎవరైనా సరే ఈరోజు బీజేపీని ఓడించాలి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెబుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు దాని గురించి. ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కేంద్ర ప్రభుత్వమే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రుద్దింది. రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని దాన్ని ఆమోదించింది. సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడు బీజేపీ వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఇది చేసామంటారు. సిగ్గుందని ఇక మాట చెప్పడానికి అంటున్నాం. సిగ్గుపడాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎందుకని వాళ్ళు చెబితే మీరు చేయటువంటి భజన రాయడం మీరు రాష్ట్రానికి ఉపయోగం లేదా, రైతులకి, పట్టణ ప్రజానీకానికి ఉపయోగం లేదా ఆలోచించవల్ల ఇప్పుడు మీరు చెప్పాలని బీజేపీని ఎత్తునేస్తే ఆ రోజు ఇద్దరు కలిసి కొమ్మక్కై దాన్ని ఆమోదించారు. తెలుగుదేశానికి కూడా తెలుసు 2019లో ఇదే ల్యాండ్ టైటిలింగ్ మీద అసెంబ్లీలో చర్చ జరిగితే తెలుగుదేశం దీన్ని బలపరిచింది. ఈరోజు దానికి సంబంధించిన మొత్తం రికార్డు ఉంది, అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి. చాలా అవసరం ఇది. దేశం ప్రపంచం అంతా తెస్తున్నారు మనం తేవాలని. ఎందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? రైతుల భూముల్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి, సులభంగా ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి అందులో రాశారు ఉద్దేశం. సులభంగా కార్పొరేట్ కంపెనీలకి అభివృద్ధికి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ చట్టం తెస్తున్నాం. అంటే ఎవరి కోసం? కార్పొరేట్ కంపెనీల కోసం, రైతుల కోసం కాదు ఈ చట్టం. ఇప్పటిదాకా ఉన్నాయి మన పట్టాలు మనకున్నాయి, మన పాస్ పుస్తకాలు మనకున్నాయి. ఒక 20% వివాదాలు ఉంటే దాన్ని పరిష్కరించవచ్చు.
20% వివాదాలు వదిలేసి 80% పట్టా భూములు వివాదంలో నెట్టేయటం అంటే ఇది రైతులకు తీరిన ద్రోహం. కార్పొరేట్ కంపెనీలకు ల్యాండ్ బదలాయించడం కోసం ఈ చట్టం తీసుకొచ్చారు. దీన్ని అందుకని ఈ 3 పార్టీలు దీనికి మద్దతు ఇస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికల కోసం వీళ్ళు తలనాటకాలు ఆడుతున్నారు. అందువల్ల ఈ పార్టీలను ఓడించి ఈరోజు ఇండియా బ్లాక్ సామాజిక న్యాయం కోసం ఈరోజు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది కాంగ్రెస్. అంగన్వాడీ స్కీమ్ వర్కర్స్ రెట్టింపు చేస్తామని వాళ్ళ వేతనం చెప్పింది. ఉపాధి హామీ పథకం వామపక్షాలు కాంగ్రెస్ కలిసి తీసుకొచ్చింది ఆ రోజు యూపీఏ. దాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు ఈరోజు. అదే ఎత్తేసి గ్రామీణ ప్రజలు, రాయలసీమ ప్రజలందరూ మరలా వలసలు పోవాల్సిందే. వాళ్ళ వేతనం 400 చేసి ఈ మొత్తం ఉపాధి పథకాన్ని కాపాడుతామని చెప్పి కాంగ్రెస్ ఇండియా బ్లాక్ చెప్పింది. అందువల్ల ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజల హక్కులు, ఇవి దాన ధర్మాలు కాదు. ఉపాధి హామీ పథకమైనా, అటవీ సంరక్షణ పథకమైనా, ఎడ్యుకేషన్ హక్కు చట్టమైనా, ఉద్యోగ హక్కు చట్టమైనా, లేకపోతే సమాచార హక్కు చట్టమైనా, ఇవన్నీ హక్కులు, రాజ్యాంగంలో వచ్చినటువంటి హక్కులు. యూపీఏ కాలంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి తెచ్చినటువంటి చట్టాలు. ఆ రోజు సోనియా గాంధీ దానికి హెడ్ ఉన్నారు. మరలా అలాంటి ప్రభుత్వం కేంద్రంలో వస్తేనే ఈ హక్కులు కాపాడబడతాయి, సామాజిక న్యాయానికి న్యాయం జరుగుతుంది. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఇక్కడ ప్రలోభాలకి లొంగకుండా, తప్పుడు ప్రచారాలకి, ఈ అబద్ధ ప్రచారాలకి లోను కాకుండా ఖచ్చితంగా ఇండియా బ్లాక్ పార్టీలైన కాంగ్రెస్కి, సిపిఎం, సిపిఐ పార్టీలని గెలిపించాలని చెప్పి నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు తెలంగాణ రాష్ట్రం. అయినా కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కొంతమంది నేతలు, మీకు సంబంధించిన నేతలు కేవలం 1000 కోట్ల కాంట్రాక్ట్ వర్కులు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆయన మీద అపవాదాలు మోపుతున్నారు. వైఎస్ ఎమ్మెల్యే గారు పదే ప్రెస్మీట్లు పెడుతున్నారు. దీనిపైన మీ కామెంట్ చేయండి. ఇలా మాట్లాడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పడేసే కుక్క బిస్కెట్లకి ఆశపడేవాళ్ళు. ముందు నా గురించి మాట్లాడకముందు మీకెంత డబ్బులు అందుతున్నాయో ముందు అదొకసారి ఆలోచన చేయండి, ప్రజల ముందు పెట్టండి. వీళ్ళు చెప్పడానికి ఏముందండి, 1000 కోట్లైనా చెప్తారు, నేను 10,000 కోట్ల వరకులు కూడా అడిగానని కూడా చెప్తారు. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒకప్పుడు అన్నారు. అందరూ నమ్మారు. ఎంతోమంది రాజశేఖర్ రెడ్డి అభిమానులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి కేసులలో కూడా ఇరుక్కున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవసరం తీరిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకి ఎంపీ పదవికి, వాళ్ళకి చెందిన మనిషికి ఎంపీ పదవి కూడా ఇచ్చారు. మరి మీరా అండి మాట్లాడేది? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య వెనక చంద్రబాబు గారి హస్తం ఉంది అని సిబిఐ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్న మాట కూడా వాస్తవం కాదా? అంటే మీరు ముందు చెప్పిన మాట అబద్ధమని మీరే నిరూపించుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హస్తం నిజంగానే ఉంటే యూ వుడ్ వెల్కమ్ ద సిబిఐ ఎంక్వైరీ. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజుకి కూడా చెప్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే కనీసం సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో కూడా చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సుధాకర్ రెడ్డి, పొనవోలు సుధాకర్ రెడ్డి అనే మనిషి 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర్ రెడ్డి గారి పేరు లేకపోతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యము అని రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండేటట్టు ఆయన కోట్లు చుట్టూ తిరిగి చేస్తే ఇదే పొనవోలు సుధాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చాడు. ఎవరైనా తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో చేరిస్తే అంత పదవి ఇస్తారా అండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టే, ఆయన చేశారు కాబట్టే ఈయన పదవి ఇవ్వడం జరిగింది. ఎంత దారుణం కాకపోతే కన్న తండ్రి పేరునే సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టేటట్టు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నీచమైన రాజకీయాలు కాకపోతే ఏమిటి? నేను 1000 కోట్లు తీసుకున్నాను అడిగాను అని మీరు అంటున్నారే, రుజువు ఉందా? మీరు రుజువు చేయండి. ఈరోజు నేను రాజకీయాలు మానేసి వెళ్ళిపోతా. నేను ఒక పైసా సాయం అడగలేదు. వీళ్ళు ఎప్పుడు ఏది ఎట్లా అవసరం ఉంటే ఆ మాట మాట్లాడడం వీళ్ళ అలవాటు. వీళ్ళు ఊసరు వల్లీలు. వీళ్ళకి అవసరమైతే అమ్మ తల్లి పాదయాత్ర చెయ్యి అని అడుగుతారు. వీళ్ళకి అవసరం లేకపోతే నువ్వు అసలు రాజశేఖర రెడ్డి బిడ్డవే కాదు అన్నట్టు విజయమ్మను కూడా అవమానిస్తారు.
ఏది పడితే అది మాట్లాడతారు. వీళ్ళ మాటలకి ఎవరండి లెక్క పెట్టాల్సింది? ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. షర్మిలా భర్త బ్రదర్ అనిల్ కుమార్ 4 ల్యాండ్ రోవర్ వాహనాల్లో వెళ్ళి జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణతో కలిశారు, చీకటి ఒప్పందం చేసుకున్నారని ప్రధానంగా ఆరోపించారు. దాని మీద మీకు అవినాష్ రెడ్డి నా భర్త ల్యాండ్ క్రూజర్లో వెళ్ళి జమ్మలమడుగు బీజేపీ లీడర్ని కలిశాడని ఆరోపణ చేశాడు అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారి లాగా మధ్యరాత్రి గొడ్డలి రాజకీయాలు చేయడము మాకు తెలియదు. అనిల్ గారు మీరు చెప్పే ఈ లీడర్ని ఆయన ఇంటికి వెళ్ళి కలవడం కాదు కదా, కనీసం ఇంకొకరి ఇంట్లో కూడా కలవలేదు, వీళ్ళు రుజువు చేయలేదు. ఓకే అమ్మా. ఒక్క నిమిషం. మన అక్కడ కమలాపురం అభ్యర్థి గాలి చంద్ర ఇందాక చెప్పడం మర్చిపోయి సిపిఐ ఆయన్ని కూడా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని కూడా గెలిపించాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.